చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ ఆదివారం అంటే 21 డిసెంబర్ రోజు ఈ సంవత్సరంలో లాస్ట్ నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందండి. అది మనకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాము. ఇంతకుముందు మనము సెప్టెంబర్ నెలలో కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది. అది మనకు చాలా మంచి డిస్పోజల్స్ వచ్చినాయి. మన జిల్లాలో ఉన్న పెండెన్సీ కొంత తక్కువైనప్పటికీ కూడా డిస్పోజల్ చాలా బాగుంది. అట్లాగే గౌరవనీయ హైకోర్టు ఆదేశాల మేరకు గత నెలలో కూడా ఒక స్పెషల్ లోక్ అదాలత్ మనము నిర్వహించడం జరిగింది. మన జిల్లాలో ఉన్నటువంటి ఈ పెండింగ్ సివిల్ క్రిమినల్ కేసులు, అలాగే ప్రీ లిటిగేషన్ కేసులు, ఇవన్నీ కూడా రాజీ మార్గమే రాజా మార్గం అనే నినాదంతో మన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సుప్రీంకోర్టు లెవెల్లో ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో, అలాగే తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మన తెలంగాణ హైకోర్టు ఆధ్వర్యంలో, అలాగే మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో 21st నాడు మనము నేషనల్ లోక్ అదాలత్ జరుపుకోబోతున్నాము. ఇది ఎవ్రీ 3 monthsకి ఒకసారి మనము, మీ అందరికీ తెలిసిందే, ఇది 3 monthsకి ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ మనం జరుపుకుంటూ ఉంటాము. ఇందులో కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, అలాగే వైఫ్ హస్బెండ్లో ఉన్న మ్యాట్రిమోనియల్ కేసెస్ అంటే ఎంసీలు కానీ టీవీసీలు కానీ 498A కేసెస్ ఉంటే వాళ్ళు రాజీ పడితే, అలాగే మన సివిల్ కేసెస్ అంటే భూ వివాదంలో ఉన్న కక్షలు ఉన్న కేసెస్ కూడా, అట్లే ఎన్ఐ యాక్ట్ కేసెస్ కూడా ఇందులో రాజీ పడతారు. సో మీ ద్వారా నాగర్ కర్నూలు జిల్లా ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, చిన్న చిన్న మనస్పర్ధలు ఏమైనా ఉంటే వాటికి మాట్లాడి రాజీ పడి కేసెస్ అన్ని పరిష్కరించుకొని, మీ టైమే కాక అట్లే సివిల్ కేసెస్లో అయితే మీ కోర్ట్ ఫీజు కూడా మీకు రిటర్న్ అవుతుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని కేసెస్ రాజీ పడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.